అమ్మవారిని ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించారు. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారిశాల ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించారు. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామున నుండి వాసవి మాతకు ప్రత్యేక క్షీర అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో, పళ్లతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశం, రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఇలా అమ్మవారికి కూరగాయలు, పండ్లతో అలంకారం చేయటం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. జై వాసవి, జై జయ వాసవి. కడప పుర ప్రజలందరికీ నా నమస్కారములు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం మా కడప శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో ఈ శాకాంబరి దేవి అలంకారం చేయడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ వారం 19వ తారీఖు చేయడం అయింది. నరసింహస్వామి అని పురోహితులు ఈ అలంకారం చేశారు. రమణ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. దీనికంతా శ్రీ ఆరోగ్య సంఘం మొత్తం నిర్వహిస్తుంది. ఈ అలంకారం చేయడం కారణం ఏమంటే దేశం పచ్చగా పాడి పంటలతో సస్యశ్యామలం ఉండేదానికి, వర్షాలు పడేదానికి ఈ వాసవిమాత అనేది పార్వతీదేవి అంశము. ఆ అంశంలో భాగంగా ఈ శాకాంబరి అలంకారం చేస్తారు. కాబట్టి ఇది చేయడం వల్ల ఆ దేవి కనుకరించి వర్షాలు అన్నీ కనకరిస్తుంది అనేది మా నమ్మకం. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. పేరు పరిటాల వెంకటరమణయ్య, కమిటీ చైర్మన్. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం తరపున అమ్మవారి సేవలో శాకాంబరి దేవి అలంకారము చేశారు. ఇది పాడి పంటలకు మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ప్రశాంతతతో ఉండాలని కోరుకుంటూ ఈ పండగ చేస్తారు. ఇది మాకు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఆనవాయితీగా చేస్తూ వస్తాము. ఇది కడప అమ్మవారిశాల ఒక డిఫరెంట్గా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి వెరైటీగా చేస్తూ ఈ సంఘ పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు సాయంత్రము అమ్మవారి రేపు మార్నింగ్ వరకు అమ్మవారి అలంకరణ ఇలానే ఉంటుంది. ప్రజలు వచ్చి ప్రతి ఒక్కరు చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. అంబ, జై జై వాసవాంబ.
కడప నగర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ ఆర్వేశ సంఘం ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా శాకంబరి అలంకారము జరగడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ శాకంబరి అలంకారం ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం నిర్వహించాలని ఆ కాలంలో పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఈ శాకంబరి అలంకారం అమ్మవారికి చేయడం వలన దేశంలో ప్రపంచంలో పాడి పంటలతో పాటు మన కూరగాయలు ఇట్లా వస్తువులతో చేస్తాం కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో వర్షాలు సకాలంలో పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆర్వేశ సంఘము 10 ఏళ్ల కిందట నిర్ణయం తీసుకొని ఇది 10వ ఏట మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంతవరకు జరిగిన పొద్దు నుంచి అలంకారం జరిగి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 1000 మంది దాకా భక్తాదులు అందరూ వచ్చారు. ఇప్పుడు మహిళా మండలి వారి చెయ్యి ఆధ్వర్యంలో వారు అమ్మవారికి సారా అన్నీ తీసుకొని వచ్చేసి లక్ష్మీ కుంకుమార్చన జరిపి అమ్మవారికి సమర్పణ జరపడం జరిగినది. ఇట్లా ప్రతి సంవత్సరము ఆ అమ్మవారు మా ఆర్వేశ సంఘం తరపున జరిపించుకోవాలని మేము అమ్మవారిని కోరుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని కడప నగరంలో ఉన్న ప్రతి హిందువు ప్రతి మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనసారా వేడుకుంటున్నాం. జై వాసవమ్మ, జై జై వాసవమ్మ.